would like to call Dr. Undavalli Sridevi Garu is an Indian politician and a medical doctor from Andhra Pradesh, India. Dr. Sridevi Garu was elected as MLA from Tadigonda in the 2019 Andhra Pradesh. Ma'am, please. అందరికీ నమస్కారం. ఈరోజు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ డిలైటెడ్ టు పార్టిసిపేట్ ఇన్ సెయింట్ పాల్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ 25th Silver Jubilee celebrations, and for this joyful occasion I congratulate each and everyone who had gathered here. ఈరోజు మీరందరూ కూడా చాలా సంతోషంగా ఉండొచ్చు, ఎందుకంటే మీ స్కూల్ 25th యానివర్సరీ చేసుకుంటుంది. మరి ఎవరైనా కానీ స్టూడెంట్స్ ఏదైనా స్కూల్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఏం చూస్తారు? బిల్డింగ్స్ ఎట్లా ఉన్నాయి, ఫుడ్ బాగుంటుందా, లేకపోతే ఇక్కడ ఎలాంటి ఎన్విరాన్మెంట్ ఉందని చూస్తారు ఫస్ట్ రాగానే. కానీ నేను చెప్తాను, యాజ్ అ డాక్టర్గా, మియర్లీ లివింగ్ అ గ్రాండ్ అండ్ స్పాంకీ బిల్డింగ్స్ does not make the institution so big. It's only quality of education and presence of good faculty and right ambience and ecosystem makes you more creativity and genius. కనుక మీరందరూ కూడా బిల్డింగ్స్ గురించి కాకుండా చదువు కొరకు ఇక్కడికి రావాలి. మీరు ఒకసారి స్కూల్కి వచ్చినప్పుడు ఇది జస్ట్ లైక్ అ టెంపుల్. క్రిస్టియన్స్కి అయితే చర్చ్, ముస్లిమ్స్ అయితే మసీద్. ఎందుకంటే ఎవరైతే మనము ఈ యొక్క క్యాంపస్లో ఎంటర్ అవుతామో వాళ్ళందరూ కూడా దే షుడ్ హ్యావ్ వెరీ డిసిప్లైన్ అండ్ యాటిట్యూడ్ ఎలాంటిది లేకుండా మీరందరూ కూడా బాగా చదవాలి. గురువుకి రెస్పెక్ట్ ఇవ్వడమే కాదు, మీ త్రూ అవుట్ ద జర్నీ ఇక్కడ ఎక్కడెక్కడ మీరు చదవటానికి వచ్చారో ఫస్ట్ టు 12th క్లాస్ వరకు ఉందని చెప్తున్నారు. మీరందరూ కూడా మీ జర్నీలో డిసిప్లైన్ అండ్ డెడికేషన్ అనేది చాలా అవసరం. అంతేకాకుండా పాతకాలంలో నాకు కూడా సరిగ్గా తెలీదు, పూర్వకాలంలో రాజులు వాళ్ళందరూ కూడా ఇలా స్కూల్స్కి వచ్చేవాళ్ళు కాదు. వాళ్ళందరూ కూడా అడవులకు వెళ్ళి అక్కడ గురువులు ఉంటారు. సపోజ్ ద్రోణాచార్య ఉన్నారు, ఆయన ఎవరికి గురువు తెలుసా? అర్జునుడికి. మరి రామకృష్ణ పరమహంస ఉన్నారు, ఆయన ఎవరికి గురువు? వివేకానందుడికి. ఇవంతా హిస్టరీ మీరు తెలుసుకోవాలి. తర్వాత మరి మహాభారతం యుద్ధం చేస్తున్నప్పుడు శ్రీకృష్ణుడు ఎవరికి గీతోపదేశం చేస్తాడు? అర్జునుడికి. ఇలాగా గురు శిష్య పరంపర అని ఒకటి ఉంటుంది. పాతకాలంలో వెళ్ళి వాళ్ళందరూ కూడా సేవలు చేసి వాళ్ళు అన్ని విద్యాబుద్ధులు నేర్చుకొని తర్వాత వాళ్ళ రాజ్యానికి వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా అవసరం లేకుండా మీకు స్కూల్సే వచ్చేసినాయి, ఇక్కడ టీచర్స్ ఉన్నారు, మీకు ఏది అవసరమో అన్ని కూడా చెప్తున్నారు. అయితే ఇప్పుడు స్టూడెంట్స్ మెంటాలిటీ ఎలా ఉందంటే స్కూల్స్ కంటే కూడా గూగుల్కి వెళ్ళిపోయి ఒక మౌస్తో క్లిక్ చేయగానే మనకంత సబ్జెక్ట్ వస్తుందని అనుకుంటారు. నేను డాక్టర్, ఐఎమ్ ఏ గైనకాలజిస్ట్ అండ్ IVF స్పెషలిస్ట్. I did my MD from Cleveland, Ohio University, and I got Vaidya Ratna, Vaidya Vidwan, Ambedkar Excellency Awards because I have done 2000 IVFs. And I have many interactions with the patients, live shows. అవి ఆల్మోస్ట్ 3000 పైన చేశాను. అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనందరం కూడా కష్టపడి చదవాలి. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏం చెప్తారు? ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్ ఆల్. అంతేకాకుండా మనము ఈ యొక్క సొసైటీ బాగా ఉండాలంటే ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ విచ్ కెన్ ట్రాన్స్ఫార్మ్ ద వరల్డ్. సో వీ లివ్ ఇన్ ఎ ఏజ్ వేర్ చేంజ్ ఈజ్ కాన్స్టెంట్, వీఆర్ వేరియబుల్స్. కనుక మనం ఇంతే చాలు, నా సబ్జెక్ట్ ఇంతే ఉంది, ఇంతవరకు చదువుకుంటే నేను అన్నీ కూడా అప్డేట్ అవుతాను అనుకుంటే యు ఆర్ ఇన్ ఎ డైలమా అండ్ యు ఆర్ ఇన్ ఎ మిత్. మనకి నాలెడ్జ్ అనేది ఇట్ ఈస్ అ వేరియబుల్. మనం ఎప్పుడు కూడా వాట్ ఈస్ దేర్ ఫర్ టుమారో వీ షుడ్ స్టడీ. ఇప్పుడు కనుక మీరు ఒక నీట్ ర్యాంకర్ ఉన్నారు, లేదంటే IAS క్రాక్ చేసిన ఇక్కడ హెప్సిబా గారు ఉన్నారు, వీళ్ళందరూ ఎలా చదువుతారు? దే ఆల్వేస్ రీడ్ న్యూస్ పేపర్స్, అప్డేట్ దెమ్సెల్వ్స్. వాట్ ఈజ్ ఫర్ టుమారో అనేది ముందే చదవాలి. దెన్ ఓన్లీ యూ విల్ బికమ్ ఎ డాక్టర్ ఆర్ IAS ఆర్ IPS వాట్ ఎవర్. ఎందుకంటే ఇక్కడున్న టీచర్స్ అందరూ కూడా మీకు చెప్పేది ఏంటి? పాఠాలు చెప్తారు. కానీ వాళ్ళు మీకు చెప్తున్న ప్రతి ఒక్క దాంట్లో కూడా ఒక మెసేజ్ ఉంటుంది. మిమ్మల్ని అందరినీ కూడా ఒక డాక్టర్, ఇంజనీర్ అండ్ డిఫరెంట్ కేటగిరీస్లో మిమ్మల్ని పంపిస్తూ వాళ్ళు మాత్రం ఇక్కడే ఉంటారు. అంటే టీచర్ ఈజ్ లైక్ ఎ క్యాండిల్. వాళ్ళు మీకు నాలెడ్జ్ షేర్ చేసి కొవ్వొత్తులాగా కరిగిపోయే వాళ్ళే టీచర్స్. కనుక I really give a good round of applause for all the teachers and the staff who is teaching you all. Give them a big round of applause. ఎందుకంటే మనకి మొట్టమొదటి గురువు ఎవరు? మన అమ్మ. మీరు స్కూల్కి వచ్చిన తర్వాత మన పేరెంట్స్ అంటే కూడా ఎక్కువ మనం ఎక్కడ ఉంటాం? స్కూల్లో ఉంటాం. అంటే మనకి సెకండ్ గురువు టీచర్. అందుకనే అంటారు టీచర్స్ డే రోజు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్
పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అంటే ఒక టీచర్లో బ్రహ్మ విష్ణు మహేశ్వర్ ఉంటారు. అందుకనే ఎప్పుడైనా దేవుడు ప్రత్యక్షమై మరి ఒక టీచర్ పక్కనుంటే ఎవరికి పెడతారు? దేవుడికి పెడతారా, టీచర్కి పెడతారా? టీచర్కి పెట్టాలి. ఎందుకంటే టీచర్లో ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు. ఒక్కొక్క దేవుడు ఇండిపెండెంట్గా వచ్చిన ఇండివిజువల్గా మనము వాళ్ళకి ఏం చేయలేం. కనుక గురువు అనేది మనకు ఒక దేవుడితో సమానం. కనుక మీరందరూ కూడా ఈ క్యాంపస్కి వచ్చి మీరు ఎడ్యుకేషన్ అంటేనే దట్ ఈస్ కాల్డ్ ఎమాన్సిపేషన్, ఎన్లైట్మెంట్, ఎంపవర్మెంట్ అండ్ దాంతో మనకి ఎంప్లాయ్మెంట్ అండ్ ఎంపతి ఇవన్నీ వస్తాయి. కనుక మీరు ఇక్కడికి వచ్చినప్పుడు నాలెడ్జ్ని షేర్ చేసుకోవాలి ఒక్కొక్కరికి. ఆ నాలెడ్జ్లో కూడా దేర్ ఆర్ 4 things వేర్ యూ షుడ్ లెర్న్. లెర్నింగ్ టు నో, దట్ ఈస్ అ నాలెడ్జ్. లెర్నింగ్ టు డూ ఈజ్ స్కిల్. లెర్నింగ్ టు బీ ఈజ్ అ పర్సనాలిటీ. అండ్ లెర్నింగ్ టు లివ్ టుగెదర్ ఈజ్ అండర్స్టాండింగ్ అండ్ అప్రిసియేషన్ ఆఫ్ ఇండిపెండెన్సీ. సో ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాలి. అంతేకాకుండా సినిమాలు చూస్తారా? మహేష్ బాబు గారి డైలాగ్ ఏముంటుంది? ఇఫ్ యూ ఎయిమ్ ఫర్ 10 మైల్స్ అంటే 11th మైల్కి ఎయిమ్ చేయాలి. కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవ్వాలి. కనుక మీరు చదివే చదువులో ఎలా ఉండాలంటే తగ్గేదే లేదు అన్న మాదిరిగా బాగా చదివి ఇన్స్టిట్యూషన్కి ఇందాక నుంచి ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడు సినిమా డైలాగ్ చెప్పగానే అందరూ చాలా ఎంతోజియాస్టిక్గా ఉన్నారు. సో కనుక ఈ సెయింట్ పాల్స్ హై స్కూల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అంటే మీది నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ అనే మాదిరిగా మీరు ఒక అమెరికా వెళ్ళినా, లండన్ వెళ్ళినా, జర్మనీ వెళ్ళినా ఈ స్టూడెంట్ అక్కడ ఉండి నేను సెయింట్ పాల్ స్కూల్లో చదివి వచ్చాను అని చెప్పే మాదిరిగా మీరు బాగా చదవండి, బాగా ఎదగండి. ఏం బిగ్. అండ్ మనకి పీజే అబ్దుల్ కలాం గారు చెప్తారు, డ్రీమ్ ఫర్ బిగ్ బిఫోర్ యువర్ డ్రీమ్స్ కుడ్ కమ్ ట్రూ. మనం కలల కంటేనే కలలు సాకారం చేయగలం. కనుక మీరందరూ కూడా బాగా చదివి బాగా ఎదిగి ప్రతి దాంట్లో కూడా సబ్జెక్ట్లో మీకు గ్రిప్ ఉండి ఈ స్కూల్లో చదివిన ప్రతి వాళ్ళు కూడా మంచి అవార్డ్స్, రివార్డ్స్, రేపు ఫ్యూచర్లో మీలోనే ఒక ఎమ్మెల్యే ఉండొచ్చు, ఒక మినిస్టర్ ఉండొచ్చు, ఒక డాక్టర్ ఉండొచ్చు, ఐఏఎస్ ఉండొచ్చు. కనుక మీరేమి తక్కువ కాదు, మనకంటే తోపెవరు లేరు. కనుక బాగా చదవాలి. మీరు కొడితే ఇక స్కూల్ మొత్తం రీసౌండ్ వచ్చే మాదిరిగా స్టేజ్ మీద ఉన్నాం. మరి హెల్ప్ సేవ గారు, తర్వాత దిస్ స్కూల్ ఇన్ఛార్జ్ పీపుల్ హూఎవర్ ఇట్ ఈస్ లైక్ ద మేనేజ్మెంట్ డాక్టర్ లంకా కరుణాకర్ దాస్ గారు, అండ్ ఇక్కడ రాబోతున్న కేశినేని చిన్ని గారు, దెన్ వసంత కృష్ణ ప్రసాద్ గారు, అండ్ అవర్ స్పెషల్ గెస్ట్ దేవానంద రెడ్డి గారు, విజయ్ కుమార్ గారు, అండ్ మై బ్రదర్ పిల్లి మాణిక్యరావు గారు ఈజ్ గోయింగ్ టు కమ్, అండ్ మాణిక్యవర ప్రసాద్ గారు, ఎక్స్ మినిస్టర్. అండ్ I wish you all the best. I wish you all very good luck. Thank you so much. Love you all.